హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రాగి సంగటి విత్ చికెన్ కర్రీ చేశాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం చికెన్ వేసుకున్నాను. చికెన్కి తగ్గట్టు కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా పెరుగు, కొంచెం అల్లం పేస్ట్ వేసి నూనె కూడా పోసి బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ తీసుకొని 2 స్పూన్ల రాగి పిండి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొన్ని రైస్ కూడా వేసుకున్నాను అనమాట. రైస్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇలా ఉడుకుతుందన్నమాట. ఈ మొత్తం వాటర్ అనేది ఇంకిపోతుంది. ఇలా ఎప్పటికప్పుడు కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇది ఉడికేలోపు నేను పక్కకు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. పోపుకి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఇవి జీలకర్ర ఇవి వేసుకున్నాను. ఉల్లిగడ్డలు వేసాను. ఉల్లిగడ్డలు అనేది రెడ్గా అయిన తర్వాత కొంచెమే అల్లం పేస్ట్ వేసాను, కొంచెం పసుపు వేసాను అనమాట. తర్వాత ఇవి కలిపిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకున్నాను. ఇలా కలిపిన తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టి వాటర్ పోసి కొంచెం సేపు ఉడికిన తర్వాత కొన్ని వాటర్ వేసి చికెన్ మసాలా వేసాను, ఆల్ మిక్స్డ్ ధనియాల పొడి వేసాను, కొంచెం పుదీనా కూడా వేసాను అనమాట. ఉడికిన 5 to 10 minutes తర్వాత కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, అయిపోయింది రాగి సంగటి. ఇంకా మనం ఎంతగానో ఇష్టపడే రాగి సంగటి ఇంకా చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.